మన దేశంలో ఎక్కడైనా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం 25 ఏళ్ళైనా ఎన్నికలు జరగకపోవచ్చు, 20 ఏళ్ళైనా జరగకపోవచ్చు, ఎప్పుడు జరుగుతాయో చెప్పలేకపోవచ్చు. ఆశ్చర్యకరంగా ఉంది కదా. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారు. దేశ స్వాతంత్ర తొలి సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటుకు ఏడాది ముందు ఆవిర్భవించినటువంటి మున్సిపాలిటీ శ్రీకాకుళం. 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ గతంలో 2014-19 సమయంలో తెలుగుదేశం మిత్రపక్ష కూటమి అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా రూపొందించారు. కార్పొరేషన్ గా అవతరించడానికి కొంతకాలం ముందు నుండి కూడా మున్సిపల్ ఎన్నికలు జరగకపోగా కార్పొరేషన్ గా ఆవిర్భవించిన తర్వాత కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. 2005లో చిట్టచివరిసారిగా శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అంటే 2010 నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలుగా ఎన్నికలకి జరగలేదని మనకు అర్థమవుతుంది. 2010లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కారణాలు ఏవైనప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎన్నికలు జరపడంలో జాప్యం చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్ల కాలంలో కూడా జాప్యం చేసింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరొక 5 ఏళ్లు వారు కూడా జాప్యం చేశారు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష కూటమి అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. నగరంలో ఒకవైపు విష జ్వరాలు, డయేరియా లాంటి వ్యాధులు ఎన్నెన్నో సంభవిస్తున్నా ప్రజాప్రతినిధులు లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగుతూ ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోవడానికి కోర్టు కేసులు కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు కోర్టులో ఎవరెవరు కేసులు వేశారు, వేసిన వారితో ఎవరైనా ప్రజాప్రతినిధులు చర్చించారా, చర్చించి ఎన్నికలు జరపడానికి ఏమైనా చర్యలు చేపడుతున్నారా, కోర్టులో కేసులు వేసిన వారు ఏ డిమాండ్ ప్రాతిపదికన వేశారు, వారితో చర్చించేటటువంటి పరిస్థితి ఉంటే ఈ దుస్థితి ఉండదు. ఇప్పటి వరకు కూడాను మున్సిపల్ కార్పొరేషన్ కు గతంలో మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల నుంచి లెక్కేసుకుంటే 2005 నుంచి ఇప్పటి వరకు అంటే 21 సంవత్సరాలు అవుతుంది. 2010 నుంచి ఎన్నికలు జరగాలంటే ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు, ఎందుకంటే కోర్టులో కేసు ఉందంటారు. కేసు ఎవరు వేశారో వారితో చర్చించి ఉపసంహరించుకునేలా చేయడం కానీ, వారి డిమాండ్లకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించి కొన్ని విలీన పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం కానీ చేసి ఎన్నికలు జరిపితే ప్రజలు సంతోషిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రాతినిధ్యం చట్టసభలో స్థానిక సంస్థలో ఉంటుంది. ప్రజా సమస్యల్ని గలం విప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అవేవీ లేనప్పుడు అధికారులు దిగువ స్థాయిలో ఉద్యోగుల చేతిలోనే పరిపాలనా వ్యవస్థ అనేది ఉంటుంది. పౌర సమాజం ముందుకు నడవాలన్నా, పౌర సమాజం తమ సమస్యలు చెప్పుకోవాలనుకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి తప్ప దిగువ స్థాయిలో ఒక కార్పొరేటర్, కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్ అనేవారు ఎవరు ఉండరు. దీని గురించి ఒక్కసారి పాలకులు ఆలోచించుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.